అంజలి దాస్ కోటపాటి. సో అంజయ్ నాయక్ ఆర్ట్ వర్క్ ఎర్లీ స్టేజ్లో ఎలా ఉంది అనే దాని గురించి చెప్పడానికి నేను వచ్చాను. అప్పటికి ఇప్పటికీ అంజయ్ నాయక్ ఆర్ట్ వర్క్లో ఏం చేంజెస్ వచ్చాయి అనే దాని గురించి డే బై డే చెప్పుకుంటూ వెళ్దాం. సో అంజయ్ నాయక్ ఒక ఆర్ట్ వర్క్ని మనం ఇప్పుడు చూద్దాం. సో వినాయకుడితో స్టార్ట్ చేస్తే అంతా మంచిగా జరుగుతుందనే ఉద్దేశంతో అంజయ్ నాయక్ వినాయకుడు ఆర్ట్ వర్క్ని నేను తీసుకురావడం జరిగింది. ఈ వర్క్లో కూడా మనం చాలా లోటస్లు చూడొచ్చు, అలాగే చాలా వినాయకుడిని ఏనుగుల్ని చూడొచ్చు, అలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఇలా కొన్ని మనం ఎల్లోరా కేవ్స్లో ఉన్నటువంటి డిజైన్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూసారు చాలా హౌసెస్ కనబడ్డాయి. ఇక్కడ వచ్చి అరిటాకుల్లాగా ఉన్నాయి. లుక్ ఎట్ ద కలర్ థీమ్ అనమాట, ఎక్కువ సాప్ గ్రీన్స్. ఇప్పుడు మనం ఎక్కడైనా గుళ్ళకి వెళ్తే కనుక అక్కడ కొన్ని పాచిపట్టినట్టు, అంటే బాగా వానలు బాగా పాతిపడిపోయినప్పుడు ఎలాగైతే సాప్ గ్రీన్స్ కనబడతాయో ఆ సాప్ గ్రీన్స్ అనమాట ఇక్కడ చూడొచ్చు, మనం అబ్జర్వ్ చేయొచ్చు. అన్నీ కూడా పర్పుల్, మళ్ళీ మెజెండా కలరు, బ్లూస్, గ్రీన్స్, ఓడల్లాగా, వాటర్ ఫాల్స్ లాగా ఇలా ఒక క్రియేషన్ ఆఫ్ ఆర్ట్ వర్క్ అనమాట. ఎక్స్ట్రాడినరీ అంజి. అండ్ మీరు చూడొచ్చు లోటస్లు కనపడతాయి, ఫిషెస్ కనపడుతున్నాయి. ఇక్కడ ఆర్ట్ వర్క్ మాత్రం చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ ఆర్ట్ వర్క్. అండ్ తన అబ్జర్వేషన్, నేను ఎందుకు అంటే ఆ స్టేజ్లో అప్పుడు ఎల్లో కలర్స్ వాడాడు, తను ఎల్లో సాప్ గ్రీన్ వాడారు. ఉండే కొద్దికి అబ్జర్వేషన్ ఆఫ్ రాక్స్, ఆ రాక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే అవి ఎప్పుడు ఆకర్లో ఉంటుంది, ఎల్లో ఆకర్లో ఉంటుంది. ఉండే కొద్దికి ఇంత ఎల్లో ఉండదు, ఆకర్ వేలో ఉంటాయి అన్నమాట. తను ఇలా అబ్జర్వ్ చేసి ఇండోనేషియాలో ఒక కొండలో ఇటువంటి స్టైల్ ఆఫ్ ఆర్ట్ వర్క్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను బాగా అబ్జర్వ్ చేశాను అంజయ్ నాయక్ ఆర్ట్ వర్క్ని. సో ఈ ఆర్ట్ వర్క్ని మనం ఇండోనేషియాలో ఒక బుద్ధుడికి సంబంధించిన టెంపుల్లోని కొన్ని కార్వింగ్స్ని అబ్జర్వ్ చేస్తే అంజయ్ నాయక్ ఆర్ట్ వర్క్కి రిలేటెడ్గా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు అంజీ, దిస్ ఇస్ ఎక్స్ట్రాడనరీ.